నగర ప్రజలకు ముఖ్య గమనిక. నగరంలో నీటి కొరత కారణంగా రోజు ఉదయం 2 గంటలు మాత్రమే నీటి సరఫరా చేయబడుతుందని నగరపాలక సంఘం వారు తెలియజేస్తున్నారు. ఇంకా రావా? ఏమోనమ్మా, రోజుకు 2 గంటలు వదులుతామని చెప్పారు, అరగంట వదులుతున్నారు, ఆ తర్వాత కట్టేస్తున్నారు. దీనికోసమే పొద్దు నుంచి కాసు కూర్చున్నాం. పదండి పాదాం, పదండి. బాబు బాబు ఆపండి, బాబు ఆపండి, బాబు 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 ఆగండి, బాబు బాబు. అయ్యో, పొద్దు నుంచి కాసు కూర్చున్నా బాబు. పిల్లలకు కంచి కాసేయడానికి కూడా సొంత నీళ్లు లేవు బాబు. బాబు 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 కాసు నీళ్ళు తుక్కలు పోయమంటే పోయిలా. ఆ ఇంట్లోకైతే లారీలే వెళ్ళిపోతా ఉన్నాయి. మేయర్ గారి ఇల్లు కదా, వెళ్ళకపోతే ఉద్యోగాలే పోతాయి. ఇంకేం చేస్తాం? మరే సమయానికి దేవుళ్ళ వచ్చారు బాబు, మాకు నీళ్లు ఇప్పించారు. మీరు రాకపోతే మాకు నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు బాబు. అవును బాబు, దేవుళ్ళ వచ్చారు బాబు. పదండి పదండి పదండి. ఎవరు రాదు? మాకొచ్చిన లారీ నువ్వు తీసుకున్నావు. ఈ నీళ్లు నీ తాతగారి కార్పొరేషన్ నీళ్లు. కార్పొరేషన్ ఉన్నది ప్రజల కోసం, మీ అయ్యగారి కోసం మాత్రం కాదు. హలో ఎస్ఐ గారా, నేను మేయర్ త్యాగని మాట్లాడుతున్నాను. ఎవడో బాలరాజట మా ఇంటికి వచ్చిన నీళ్ళ లారీలన్నీ వెనక్కి తీసుకెళ్తున్నాడు. మీరు వెంటనే వచ్చి వాడి సంగతి చూడండి. యువత నుంచి పుట్టిన తాతలకు వచ్చేస్తాను. నేను రాను. వాడికి నేను ముందే చెప్పాను, ఇక ముందు నీకు జామీన్ నేను ఇవ్వను అని. నా మాట వాడు వినలేదు. వాడికి ఏమట కానీ నేను స్టేషన్కి రాను, జామీన్ ఇవ్వను. దేనికి వెళ్ళాడు? తాగి స్టేషన్ కి వెళ్ళాడా? దొంగతనం చేసి వెళ్ళాడా? హత్యలు చేసి వెళ్ళాడా? మంచి పని చేసే కదండి వెళ్ళాడు. ఏమిటమ్మా మంచి? రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను జామీన్ కోసం తిప్పడమా? అసలు వీడికి పెళ్లిలా చేయడమా అని నేను బాధపడుతూ ఉంటే? ఇందులో బాధపడేదే ఉందండి. రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చునే వాడికి పిల్లని ఎవరిస్తారమ్మా? అది కాదండి, మీరు రాకపోతే ఇంకెవరొస్తారు చెప్పండి.